గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ద గ్రేట్ డిబేట్కి స్వాగతం. నేను డాక్టర్ దేశబైన శ్రీనివాస్. రాజకీయంగా ఒకరు పై చేయి సాధించాలన్న తీరు ఇరు పార్టీలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల పాలనలో కనిపించని వినిపించని తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నేడు ముఖ్య భూమికను పోషించడం విడ్డూరంగా ఉంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం కోసం మాటల యుద్ధం తరుగుతున్న తీరే ఇబ్బందికరంగా ఉంది. వివిధ వేదికలపై రాజకీయ ప్రకటనలు అనేకం చేయవచ్చు. భవిష్యత్తు నిర్మాతలుగా రూపుదిద్దుకునే చిన్నపిల్లల ముందు పెద్ద పదాలు వాడడం అంత మంచిది కాదేమో. పాలకపక్షం తమ బాధ్యతను పోషిస్తూ ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలే తప్ప వ్యక్తిగతంగా ఇరు పార్టీలు దూషించుకోవడం అంత మంచిది కాదేమో. ప్రతిపక్షం తమ బాధ్యతను నిర్వహిస్తూ ప్రభుత్వానికి సూచనలను సలహాలను అందజేస్తూ ప్రగతి తెలంగాణ సాధించే దిశగా కలిసి ప్రయాణం చేయాలి. ఈ డిబేట్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ గారు, అలాగే ఎనలైజర్ విఠల్గా కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మ రామూర్తి గారు పాల్గొంటున్నారు. ఈ పై విషయాలన్నింటిపై చర్చించే ముందుగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను విందాం. వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో 3rd ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అయితే. కోటేశ్వరరావు గారు, రాజకీయ లబ్ధి కోసం ఇరు పార్టీలు పోరాటం చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్ని, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటల్ని మీరు ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా కానీ మాటల్లో అన్పార్లమెంటరీ పదజాలం అనేటువంటిది ఉన్నది. అది ఎవరికి మంచిది కాదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. విమర్శలుంటే విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు ఉంటే ఆరోపణలు చేయొచ్చు, లేదా తమ కార్యాచరణ ఉంటే ఆ కార్యాచరణ గురించి ప్రకటించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, ఇక్కడ ఈ విగ్రహాల గురించి ఈ విధమైనటువంటి వివాదానికి అటు బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఇట్లాంటి పనులు చేయాల్సినటువంటి అగత్యం ఏమిటనేటువంటిది ముందుగా జనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఇదేమి ప్రజల సమస్య కాదు.
ప్రజా సమస్య కాదు. బీఆర్ఎస్ ప్రజా బీఆర్ఎస్ సమస్య దగ్గరికి మీద వెళ్దాం. ఎవరైనా ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ ఇది దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశాలను లేదా రాజకీయ ఉద్దేశాలని పెట్టుకొని ఈ విగ్రహం అనేటువంటి దాని సందర్భంగా చేస్తున్నారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు ఒక హైదరాబాద్ లో చాలా చోట్ల ఉన్నాయి, దేశంలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ సమస్య రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలా లేదా అనేటువంటి దానికి వచ్చేసరికి ఆయన ఒక మాజీ ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి విగ్రహమైనా పెట్టుకోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీ గనక, తమ నాయకుడు గనక, తమ మాజీ ప్రధాని గనక పెట్టుకోవాలనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆ పెట్టడం అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు విగ్రహాలు ఏర్పాటు చేయడం గురించి కొన్ని మార్గదర్శక సూత్రాలు, కొన్ని అంశాలను చెప్పింది. వాటికి అనుగుణంగా ఉన్నాయా లేవా అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పాటించాలి. ఒకవేళ అలాంటిది ఏమీ లేదనుకోండి, దాని మీద అభ్యంతరాలని చట్టబద్ధంగానే ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరైనా వ్యక్తులైనా, పార్టీలు వాళ్ళైనా కానీ సవాల్ చేయొచ్చు. దాటికి సంబంధించి అభ్యంతరాలని తెలియజేయచ్చు. అందుకని ఈ విగ్రహం పెట్టాలనుకునేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం అమలు జరుపుతా ఉంది. గతంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆయన పేరు పెట్టారు. అప్పుడేమీ ఎవరో ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అందువలన ఇది అనవసరమైనటువంటి వివాదం చేయడం సరైనటువంటి కాదు అనేది సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లేదు, రేపు మళ్ళా మేము అధికారానికి వస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వాళ్ళు అధికారానికి వచ్చినప్పుడు వాళ్ళకి అభిమాన పాత్రుడైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళ ప్రభుత్వం పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా ఎవరు అభ్యంతరం పెట్టడం సరైనది కాదని నేను భావిస్తున్నా. ఎందుకు అంటే ఆ విగ్రహం పెట్టడమా లేదా, వాళ్ళకి ఆ విగ్రహం అర్హత ఉందా లేదా అనేటువంటిది గీట్రాయిగా తీసుకోవాలి. అందువలన మేము దాన్ని పగలగొడతాము, లేదా మేము అధికారానికి వస్తాము, అధికారానికి వస్తే మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాము అని చెప్తున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? మా పేరు మార్చడానికి ఒకవేళ మీ పరిధిలో లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నైనా మీరు ఇంతవరకు అసెంబ్లీలో తీర్మానం చేసాం, లేదా ఇంకోటి చేయాలి. లేదు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైతే పెడతామని చెప్పేసి అనుకుంటున్నారో మేము అక్కడ తెలుగు తల్లి విగ్రహం పెడదాం అనుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అనుకుంటే ఎవరు అడ్డుపడ్డారు? బీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ. సచివాలయాన్ని కట్టారు, ఆ పక్కనే ఒక హిస్టారికల్ గా ఉండేటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, ఇంకా అనేకమైనటువంటి వాటిని చేశారు. మరి తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టడానికి అక్కడ మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? మీరు ప్రతిపాదించినప్పుడు ఎందుకు పెట్టలేదు అనే దానికి ఆ నాయకుడికి సరైనటువంటి సమాధానం లేదు. మేము అక్కడ పెట్టవలసుకున్నాం, మేము రేపు మళ్ళా అధికారానికి వచ్చినప్పుడు మేము అక్కడ పెట్టాలంటే అక్కడ స్థలం ఉండాలని చెప్పేసి వాదన చేస్తున్నారు. ఇది ఎట్లా సరైనటువంటి వాదన, వితండ వాదన అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రామూర్తి గారు, 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ప్రతిష్టాపన చేయలేకపోయినటువంటి ఒక వాదన ఉంది. అయితే కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెసు ఆ పార్టీకి గుర్తుగా, లేదా దేశ మాజీ ప్రధానిగా, లేదా దేశానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం మీరు అడ్డుకుంటానంటారు. ఇది ఎంతవరకు సమంజసం అసలు? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది నిజంగా రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకు ఏం సంబంధం అండి? రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చనిపోయాడు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కూడా తెలియదు. వీళ్ళ కాలంలోనే తెలంగాణను ఆంధ్రలో కలిపారు. ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఎలాంటి సంబంధం లేదు. మీరు నిజంగా పెట్టాలి, మాజీ ప్రధానుల యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేయకూడదంటారా? ఈ జయశంకర్ సార్ ఉన్నారు, లేదా కాళోజీ నారాయణ గారు ఉన్నారు, ఇంకా చాలా మేధావులు ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానం గత ప్రభుత్వం చేసింది. అక్కడ అమరవీరుల స్తూపం ఉన్నది. అమరవీరులు ఎవరి వల్ల అమరవీరులు అయినట్టు? వీళ్ళ చేసిన నిర్వాహకం వల్ల, వీళ్ళ జాప్యం వల్ల తెలంగాణలో 1200 మంది అమరులయ్యారు. ఆ అమరవీరుల సాక్షిగా అక్కడ దాని పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేది తెలంగాణ అభిమానులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేమే కాదు, వందలాది మంది ఇప్పుడు మన
ఎవరికి రాహుల్ గాంధీ గారికి కూడా బహిరంగ లేఖ రాశారు. మరి నూతన సచివాలయం నిర్మించిన తర్వాత రామూర్తి గారు ఎక్కడైనా పెట్టుకోండి, రామూర్తి గారు ఉంటే మనకు కూడా రాజీవ్ గాంధీ గారు రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం. నూతన సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయారు? తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భావజాలాన్ని ఎందుకు ఇంకా చిన్నగా చూపెట్టాలి? ఎందుకు వాళ్ళకు ఆత్మ శోభ మిగిల్చాలి? తెలంగాణ తల్లి అనేది 1952 నుండి తెలంగాణ ఔన్నత్యం కోసం, తెలంగాణ తల్లి గురించి ఏ భూమినైనా ఏ రాష్ట్రాన్నైనా తల్లితో పోలుస్తాం. ఆ తల్లిని తెలంగాణ తల్లిలో చూసుకుంటాం. కాబట్టి అది తెలంగాణ ప్రతిష్టకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం. అక్కడ పెడితే మీకే పేరు వస్తుంది కదా. మరి దాన్ని ఎందుకు పెట్టకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి పెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రామూర్తి గారు కేటీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుంటే మేము అధికారంలో ఖచ్చితంగా వస్తాం, కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి దాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము అన్నారు. రామూర్తి గారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రామూర్తి గారు కంటిన్యూస్ గా మాట్లాడటం కాదు, ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రామూర్తి గారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన చేసింది. రామూర్తి గారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ మాత్రమే పరిపాలన చేసింది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన చేసింది. పరిపాలన చేసిన సమయంలో నూతన సచివాలయాన్ని నిర్మించుకున్న తర్వాత మీరెందుకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేయలేకపోయారు? ఇప్పుడు మీరెందుకు పోరాటం చేస్తున్నారన్నటువంటి ప్రశ్న. ఫస్ట్ తెలంగాణ సెక్రటరియట్ కట్టిన తర్వాత పక్కనే అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాము. తర్వాత అమరవీరుల స్మారక దీపాన్ని ఒక గొప్పగా నిర్మించుకున్నాం. ఆ ప్రాంగణంలోనే తెలంగాణ విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయం జరిగింది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి చేస్తూ వస్తున్న కాలంలో వీళ్ళ మాయ మాటలు విని, వీళ్ళ తప్పుడు మాటలు విని, ఈ తప్పుడు వాగ్దానాలు విని ప్రజలు మోసపోయి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఏంది? తెలంగాణ చిహ్నాన్ని మారుస్తాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో ఆడ పెట్టాల్సిన రాజీవ్ గాంధీ పెట్టాం. మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఆఫీస్ లో పెట్టుకోండి, మీ గుండెలలో పెట్టుకోండి. ఎవరు వద్దంటున్నారు? అది పోగా దుర్మార్గమైన భాష. ఒక సీఎం అండి, సీఎం నోరు జాతరండి. ఇప్పుడు నాలాంటి నోరు జాత, మా అక్క వచ్చిందిగా కాలువ సుజాతక, ఆమె మాట నోరు జాత ఏం కాదు. కానీ ఒక సీఎం అనేటోడు ఎంత ఉండాలని, ఎంత నీచమైన భాష అండి. ఇట్లా ఇంతమైన దుర్మార్గమైన భాష ఎక్కడైనా ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతాడు అట్లా? అంత దుర్మార్గమైన భాష మాట్లాడాల్సిన అవసరం ఏమన్నది? వీపు చింతపండు అవుతుంది అంటాడు, సవటలు అంటాడు, సన్నాసులు అంటాడు. మేము అనలేదా? నువ్వు బ్రోకర్వి, నువ్వు నోటుకు ఓటు చేసి దొరికిన దొంగవు, నువ్వు దగ్గులు బాజువి, నువ్వు లత్కోరువి, మేము మాట్లాడతాం. భాష ఎవరైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సిన భాష ఎంత హుందాగా ఉండాలండి. ఆయన మాట తొరలేడు కాబట్టి కేసీఆర్ గారు సాగు కోరుకుంటారండి ఎవడన్నా? కేసీఆర్ గారు సాగు కోరుకునేటోడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా? కల్వ సుజాత గారు అంత దుర్మార్గమైన బుద్ధి ఉంటే ఎవరైనా కేసీఆర్ గారి విగ్రహం. రామూర్తి గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. రామూర్తి గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. కల్వ సుజాత గారు, ఈరోజు వెరీ ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని చూసి, అంటే ప్రధాన ద్వారం ఎదురుగున్నటువంటి స్థలం అయితేనే కరెక్ట్గా తెలంగాణ తల్లి యొక్క ప్రతిష్టాపన పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేటువంటి నేపథ్యంతో వెరీ ఇమ్మీడియట్గా ఆ ప్లే చూడటమే కాదు, దానికి సంబంధించి దాని ఏర్పాటుకై ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టొద్దు అనేటువంటి ఆరోపణలు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అసలు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ కి అలాగే నాతోటి పార్టిసిపెంట్స్ కి చాలా హాట్ గా ఉన్న రామ్మూర్తికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే చెప్తా హార్ట్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని
ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రామ్మూర్తి గారికి బేషరతు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. చెప్పకపోతే నేను ఇంకితానికే వదిలేస్తున్నా. రేపు పొద్దున రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ 17% పడిపోయారు. 17 నుంచి 0% అయ్యేంత వరకు మీకు ఇంకా అహంకారం తలకు ఎక్కినటువంటి అహంకారం అరికాళ్ళకు దిగేంత వరకు మీరు మారని మాకు అర్థమైపోయింది. తెలంగాణలో ఉనికి కోల్పోయినటువంటి మీరు ఈ రోజు ఎగిరెగిరి పడుతుర్రు. కేవలం 8 నెలలు అంటే 8 నెలలు అధికారం లేకపోయే వరకు అహంకారం తలకెక్కి ఈ రోజు ఫ్రస్ట్రేషన్ తో అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా కేటీఆర్ తెలియనటువంటి విషయం. అసలు కేటీఆర్ మొన్ననేమో బస్సులో ప్రయాణం చేసేటటువంటి మహిళల్ని ఇష్టం వచ్చినట్ల బ్రేక్ డాన్సులు చేయండి, ఆ డాన్సులు చేయండి, క్లబ్ డాన్సులు చేయండి అని ఆ మహిళా లోకానికే కించపరిచినటువంటి విషయం మనం గమనించాం. ఇక ఆయన మాట్లాడిన తర్వాత రామ్మూర్తి మాట్లాడాడు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల పంది బురదలో దొరికిన పంది ఇంకా మాట్లాడి రామ్మూర్తి గారు మీ దగ్గరకు వస్తాను. సైలెంట్ గా ఉంటే నేను కూడా నేను చెప్పింది మీకు అర్థమైంది. కంటిన్యూ చేయండి సుజాత గారు. మీరు మాట్లాడడానికి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి సుజాత గారు. మీరు ఎవరు అని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టనీయమో మేము 4 ఏళ్ల తర్వాత అధికారం కళలో దేవుడు ఎరుగు 4 ఏళ్ల తర్వాత వచ్చేది, కానీ మేము పెట్టనీయము అనే మాట మీ నోట్ల నుంచి ఎట్లా వచ్చింది అని నేను అడుగుతున్నా. ఒకటి జేబులో పెట్టుకోవాలంటే, ఒకటి గుండెల్లో పెట్టుకోవాలంటే, ఒకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎవరి విగ్రహం ఉండాలి? ఈ రోజు దేశం మొత్తం ఎవరి విగ్రహాలు ఉన్నాయి? ఎవరు చేశారు దేశం కోసం త్యాగం? ఎవరిచ్చింది తెలంగాణ? ఎవరు స్వతంత్ర పోరాట ఫలితం? మీరు ఇది ఎవరికి పరగబడదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. కాంగ్రెస్ తెలంగాణలో ఓటమి పాలైనా కూడా అంగీకరించి తెలంగాణ ఇచ్చింది. పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోయినా తెలంగాణ ఇచ్చింది. అలాంటి సోనియమ్మ గాంధీ గారి భర్త ఒకటే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబంలో, త్యాగశీలులైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మన దేశానికి ప్రధానమంత్రి దేశం కోసం ప్రాణాలు పోయినాయి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. గాంధీ కుటుంబంలో ఇద్దరు దుర్మార్గులైన చేతిలో చనిపోయింది. ఆ మాత్రం మీకు తెలియకపోతే నేనేం చెయ్యలేను అని మీ ఇంకితానికి ఏం చేస్తున్నా. తెలంగాణ ఇచ్చినటువంటి కనీస గౌరవం లేకుండా జేబులో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని కేసీఆర్ రేపు పొద్దున మాకేం అవసరం? తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలి భర్త తెలంగాణకే కాదు భారతదేశానికి ప్రధానమంత్రి. వాళ్ళ తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. వారి తండ్రి ఇందిరాగాంధీ గారి తండ్రి నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు. అంతకుముందు మోతీలాల్ నెహ్రూ దేశ సంపద ఎవ్వరు కూడా ముందుకొచ్చి ఇవ్వకపోతే వారి సంపదని ఇవ్వకపోతే దేశంలో స్వతంత్రం తేవడానికి వాళ్ళ మొత్తం ఆస్తులన్నిటిని అమ్మేసి దేశం కోసం పోరాటం చేయడం కోసం ఉద్యమం కోసం ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళ కుటుంబం మొత్తం. అది త్యాగశీలుల కుటుంబం. మీరెవరు ఇక్కడ తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము అని అంటే వద్దనడానికి ఎవడన్నా మీ ఇండ్లలో పెట్టుకోవడం ఏం పార్టీ ఆఫీస్ అది? మా ఇండ్లలో పెట్టుకోవడానికి ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవమేనా మీరు? దేశ ప్రధాని గురించి మాట్లాడేనా? అది ఏం అరిగిపోతుందా? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నారంట. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినామంట, తెలంగాణ ప్రజలు మోసపోయిందంట. ఏం 10 ఏళ్ల కింద మీరు చేసింది 1200 మంది తప్పి ఆ శవాల మీద పేలాలు ఏర్పున్నట్టు అనుకున్నారా? కాంగ్రెస్ దేశంలో అధికారం పక్క రాష్ట్రంలో ఉనికిపోయింది. అయినా లెక్క చేయకుండా తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ గురించి, అలాంటి పార్టీ నాయకుల గురించి, దేశ ప్రధానులు చనిపోయినటువంటి వాళ్ళ గురించి జయంతి రోజు మీరు మాట్లాడే మాటలు ఇవి. ఎవడన్నా పక్క దేశం పాకిస్తాన్ వాడు మాట్లాడినట్టున్నాయి మీ మాటలని. పాకిస్తాన్ పోయి బతుకుండి, భారతదేశంలో తెలంగాణలో ఎందుకు మీ బతుకులు? పక్క రాష్ట్రాలు పక్క దేశానికి పోండి. మీరు తెలంగాణలో ఉండే అర్హత కూడా మీకు లేదు. రాజీవ్ గాంధీని పట్టుకొని నోట్లోకి వచ్చినట్ల ఇరగొట్టేస్తాం, చితగొట్టేస్తాం, పడేస్తాం, పగలు కొడతాం, విగ్రహాన్ని తీసేస్తాం. మీరేవాడు విగ్రహాన్ని తీసేయడానికి? మీకేం అధికారం ఉంది? ఏం గాడిద పళ్ళు దోమింద్రా మీరు? 10 ఏళ్ల నుంచి విగ్రహం పెట్టకుండా సెక్రటేరియట్ కట్టినప్పుడు
అక్కడ ముంగల అమరవీరుల జ్యోతి కట్టినప్పుడు, ఎడమ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ కట్టినప్పుడు ముంగల తెలంగాణ తల్లి స్టాచ్యూ కట్టడానికి మీకు శాత కాలేదా? రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీ మనసులో ఉన్న మాట. మీరు ఎందుకోసం ఆ స్థలాన్ని ఖాళీగా పెట్టుకున్నారో కరెక్ట్ గా చెప్పిర్రు. అది కేసీఆర్ కోసం పెట్టుకున్నాడేమో రేపు రాబోయే కాలంలో క్లియర్ గా చెప్పారు. అట్లనే ఎందుకోసం 10 ఏళ్ల నుంచి పెట్టలేదు చెప్పాలి మీరు. 10 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు? అంతెందుకు 3 సంవత్సరాల కింద ఇనాగరేషన్ అయినటువంటి సెక్రటేరియట్ పక్కనే స్టాచ్యూ పెట్టిన అటు పక్కన అమరవీరుల జ్యోతిని స్థాపించినటువంటి మీరు ఎందుకు తెలంగాణ తల్లిని అవమానపరిచింది? ఎందుకు తెలంగాణ తల్లికి ఎందుకు గౌరవించలేదు? ఇప్పుడే వచ్చిందా మీరు తెలంగాణ తల్లి అనడానికి? ఇప్పుడే అదికి వచ్చిందా? తెలంగాణ మీద సోయి మీకు ఇప్పుడు వచ్చిందా? మీరు ఏదో మంత్రాలకు చింతకాయలు రాలినట్టు, పిల్లొచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఇప్పుడు వచ్చి మీరు మాకు సూక్తులు చెప్తుంటే మేము వినుకుంటూ కూర్చోవాలా? ఇదే నమ్మి చెప్పేటటువంటిది అయిపోయింది మీది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినప్పుడే మీ బతికేందో, మీ టీఆర్ఎస్ గతేందో, మీ టీఆర్ఎస్ కథేందో అందరూ తెలిసిపోయింది. మళ్ళీ మీకు టీఆర్ఎస్ అసలు టీలోనే ఉంది తెలంగాణ. ఆ తెలంగాణ ఉనికినే తీసేసినటువంటి మీరు మళ్ళీ తెలుగు తల్లి గురించి, తెలుగు భారతదేశం గురించి, భారత ప్రధాని గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉంది? సుజాత గారు మళ్ళీ మీ ఇద్దరికి వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తాను. మళ్ళీ మీ వద్దకు వస్తాను. కోటేశ్వరరావు గారు, సుజాత గారు 10 ఏళ్ల కింద 7 వాళ్ళ బతుకు వచ్చిన ప్రాంతీయ పార్టీలని గివ్వే నిలుగుతారు. 10 ఏళ్లు వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు బాగా మింగేస్తారు, ఖతం అయిపోతుంది, వెళ్ళిపోతారు. మళ్ళా నేషనల్ పార్టీలు మా లాంటి పార్టీలే దిక్కైతే రాష్ట్రానికి, దేశానికి. సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. నేను నీకు చెప్పేది ఉంది. సుజాత గారు ఉన్న ధనిక రాష్ట్రాన్ని ఇస్తరాక్ లాగా చేసి, అడుక్కునే రాష్ట్రం లాగా చేసి, అప్పులపాలు చేసి మళ్ళా విగ్రహాల గురించి మాట్లాడతారు. మీకు 10 ఏళ్ల నుంచి సుజాత గారు మళ్ళీ మీ వద్దకు వస్తా. సుజాత గారు సచివాలయం నడిబొడ్డున పెడుతున్నటువంటి విగ్రహం కనీస ఇంకిత జ్ఞానం లేదు. ఈ రోజు మా గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మీరు మాట్లాడతారా? మీకేం విలువలు? నేను వినడానికి ప్రయత్నం చేయాలి. సుజాత గారు కోటేశ్వరరావు గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన చేసేటువంటి సీఎం యొక్క ఫోటో మరి ఎమ్మెల్యే యొక్క అధికార క్యాంప్ ఆఫీస్లో డెఫినెట్గా ఆ ఫోటో ఉండాలి. ఆ ఫోటో లేకపోవడము, ఒక్క నిమిషం ఆగండి మేడం. ఆ ఫోటో ఉండాలి. ఆ ఫోటో లేకపోవడమే కాక మైనంపల్లి హనుమంతరావు ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాలపై మేము చర్చించుకుంటామని పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఆ పర్మిషన్ ఇస్తూనే మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడాన్ని మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఫోటోలు పెట్టాలా లేదా అనేటువంటి దానికి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా పెట్టాలి అని ఉంటే పెట్టాలి. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే పెట్టాలా లేదా అనేటువంటి ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచక్షణాధికారం. అంతే తప్ప గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే స్పష్టంగా పెట్టాలి. ఒకవేళ పెట్టలేదనుకోండి, ఎవరైనా అబ్జెక్షన్ తెలియజేస్తే దాని మీద ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వానికి. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇక రెండోది, ఇప్పుడు ఒకళ్ళు సభకు పర్మిషన్ తీసుకుంటే ఇంకొకళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్రిక్తతలను పెంచుకోవడానికి, తగాదాలను పెట్టుకోవడానికి చేసేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి పనులు అయితే కావు. అది ఎవరు చేసినా దాన్ని అయితే నేనైతే సమర్థించను. అందువలన ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో రాజకీయాన్ని చూసేట్లయితే ఇల్లు కజ్జాలు పెట్టుకొని డైవర్ట్ చేసేటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. దాని వలన మరి రాజకీయంగా లబ్ధి పొందగలము అని ఎవరైనా అనుకుంటున్నారంటే అది వాళ్ళ యొక్క విచక్షణకే తప్ప దాన్ని మనం ఏమి చేయలేము. కానీ అటువంటి వాటి వలన మాత్రం లబ్ధి పొందే అవకాశాలు లేవు. ప్రజల సమస్యల మీద పనిచేయండి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేదా నిరసన తెలియజేయండి, ఆందోళన చేయండి. అది మీకున్న రైట్, ఎవరు కాదన్నారు. కానీ చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకున్నందు వలన మీడియాలో సంచలనాత్మకంగా రావచ్చు తప్ప అది ఎవరికి గౌరవప్రదం అయితే కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే
అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి ఏరియాలో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా తీసేస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి రామూర్తి గారు నూతనంగా నిర్మించుకున్నటువంటి సచివాలయంలో ఇప్పటివరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపనలు జరగలేదు. జరగకపోయినప్పటికీ రాజకీయ లబ్ధి కోసమో మరొక లబ్ధి కోసమో ఇరు పార్టీలు వాగ్యుద్ధం చేసుకున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. కానీ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏరియాలో ఎటువంటి చెత్త ఉన్నా మా పాలన వచ్చిన తర్వాత తీసేస్తామండి. దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? అసలు వాస్తవానికి కేసీఆర్ గారు ప్రతిదీ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ సొంత లాభాల కోసం చేయలేదండి. వీళ్ళు మాట్లాడే విధానం ఫస్ట్ మాకు మొల్లెక్కడ మండుతుందంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం సభ్యత సంస్కారం మర్చి, తన హోదాను మర్చి, అధికార దాహంతో, అధికార మదంలో ఒళ్ళు కొవ్వెక్కి నాలుక మందమై మాట్లాడుతున్నట్టే తప్ప ఒక పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సావు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అంత ఘోరంగా మాట్లాడితే మాకు ఒళ్ళు మంటదండి. మేము ఉద్యమకారులమండి, మేము కలిసి పనిచేసినాం ఆయనతో, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఆయనకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, విగ్రహం ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు విగ్రహం పెడతారో, ఇదానండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇట్లాంటి మాటలు ఎవడైనా వింటారా? అసలు సభ్య సమాజం సిగ్గుపడేటట్టు మాట్లాడేది. మీరు మంచి పనులు చేయండి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం, ఇప్పుడు 1200 మంది విద్యార్థులు యువకులు సావడానికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? వీళ్ళు ఇవ్వకపోవడం వల్లనే కదా. మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు, మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు, మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు, మీ దగ్గరకు వస్తాను. నవీన్ యాదవ్ గారు నిన్న కేటీఆర్గా మాట్లాడినటువంటి విధానము, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానము, అసలు నూతన సచివాలయంలో ఇప్పటివరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. అయితే అదే యుద్ధంలో, అదే మాటల యుద్ధంలో ఈరోజు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, ఇమ్మీడియట్గా మేమే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాం అని అగమేఘాల మీద ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చేసి ఆ స్థలాన్ని కూడా తనే ప్రత్యక్షంగా ఉండి ఆ స్థలాన్ని నిర్ణయించి దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ వాదన కంటిన్యూగా జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అంటే నేనేమంటున్నా, అమరవీరుల స్తూపము, తెలంగాణ సెక్రటరియట్, తెలంగాణ అస్తిత్వం. రామూర్తి గారు ఒక్క నిమిషం, నవీన్ యాదవ్ గారు మాట్లాడినివ్వండి. నవీన్ యాదవ్ గారు మీరు స్పందించండి. జయశంకర్ గారు తెలంగాణ కోసం, రామూర్తి గారు ఒక్క నిమిషం, నవీన్ యాదవ్ గారు మీరు స్పందించండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. నవీన్ యాదవ్ గారు స్పందించండి. నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ డిబేట్ పాల్గొంటున్న అందరికీ, ముందుగా మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈరోజు డిబేట్ లో ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ముందు ఎన్ని హామీలు, 6 హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఈ అతివృష్టి అనావృష్టి, ఒక కాడ వర్షం ఎక్కువ పడుతుంది, ఒక కాడ తక్కువ పడుతుంది. ప్రజల ముందు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు విగ్రహాల లొల్లికి తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విగ్రహాల లొల్లి కాకుండా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలండి. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని కూడా ఎవరు విమర్శించకూడదు. ఆయన కూడా ఒక ప్రధానే, భారతదేశానికి ప్రధానే. కానీ రేవంత్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు ఈ తెలంగాణ బిడ్డ కాబట్టి ఆ దిశలో ఆలోచించి పివి నరసింహారావు గారిని ఆలోచిస్తే బాగుండు. అది పక్కన పెడితే ఇంకొక మాట, ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ టాపింగ్ విషయం ఉందండి, అది పక్కకైంది. కాళేశ్వరం విషయం అండి, అది గెలికాడు, పక్కకైంది. వీళ్ళు ఈ కేటీఆర్ గారు ఏమన్నారు, చేస్తే 2 దేశం కావచ్చు లుచ్చాలు అన్నారు. ఇదే టీవీ మాధ్యమాల ద్వారా
ఆయనను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద చర్యలు చేయకుండా వీళ్ళు ఒక గూటు పక్షులండి, ఒకటే చెట్టు నుంచి రెండు కొమ్మలు వీళ్ళు. ఎందుకంటే ఒకరినొకరం విమర్శించుకుందాం, తిట్టుకుందాము, ప్రజలను పక్కదో పట్టించి సమస్యలు పక్కదో పట్టిస్తే మేము బీజేపీ పక్షాన మేము ఎప్పుడు పోరాడడానికి ముందున్నామండి. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు వీళ్ళు కూడా తక్కువ కాదండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో గౌరవ అప్పుడు మంత్రివర్యులు గీతారెడ్డి గారిని కూడా కర్రిగాల్సి వార్త పెడతామన్న చరిత్ర. వీళ్ళేం తక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు. ఇటువంటి పార్శ్వ పదజాలం వాడడము ఇద్దరిది తప్పేనండి. నేను ఎందుకంటున్నా అంటే మనం ఒక మనుషులమండి. ఫస్ట్ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా మొదటిగా టిఆర్ఎస్ లో పనిచేసి జెడ్పీడీసీగా, ఎందుకంటే నీవు నేర్పిన విద్యనే నిరాజాక్షి అన్నట్టు కేసీఆర్ నేర్పిన మాటలు ఆయనకి ఇప్పుడు గుర్తుకొస్తున్నట్టు ఆయన వాడుతుండు. కానీ ఈ టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు ఇటువంటి పరుష పదజాలం లేదండి. వీళ్ళు వచ్చిన తర్వాతనే ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడకూడదు ఇటువంటి. ఎందుకంటే అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఈ రోజు మనకి వాతావరణమే అర్థం కాకుండా అతివృష్టి అనావృష్టి వచ్చింది. దీని మీద కేంద్రీకరించి విగ్రహాల లొల్లిని పక్కన పెట్టి ఫస్ట్ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి. విగ్రహాలు ఇప్పుడు ఇంకొకటి అంటున్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకూడదని ఎవరు అంటలేరండి. 10 సంవత్సరాల కాలంలో ఏం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం? ఏం చేసిరు? ఎక్కడ వేరు? విగ్రహం కూడా కొడతా. ఎక్కడండి వీళ్ళకి? ఎవరికి స్వేచ్ఛ? ఎవరి విగ్రహం కూడా కొట్టకూడదు. ఆయన కూడా దివంగత మాజీ ప్రధాని గారే, ఎవరిని పెట్టకూడదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము ఆయన కూడా ప్రధాని గారు, కానీ తెలంగాణ పుట్టిన బిడ్డ కాబట్టి ఆయన పెట్టే దిశగా ఆలోచించాలి. ఇంకొకటి ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టకూడదు, ఈ పదకూడదు. వీళ్ళు ఇవి పక్కటి వీళ్ళ వాళ్ళ టిఆర్ఎస్ లకు అగ్గిపెట్టి హరీష్ రావు గారు ఉన్నారు, పక్కకు శ్రీకాంత్ రెడ్డి గారిని అగ్గిపెట్టి అందించింది. ఇంకా అగ్గిపెట్టి దొరకలేదండి శ్రీకాంతాచారి గారిని. 1200 మందిని పొట్టన పెట్టుకున్న టిఆర్ఎస్ చరిత్ర. టిఆర్ఎస్ ఇక్కడ వాళ్ళకి ఏ సమస్య, ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు దొరుకుతలేవు కాబట్టి ఇవాళ మళ్ళా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి మళ్ళా లొల్లికి అగ్గి రాజేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్ ఎడ్యుకేట్ అయ్యారు అందరూ. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇలా చనిపోయారు ఎవరు? ఇలా చనిపోయారు బడుగు బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మాత్రమే సబ్బండనాలు అందరు కొట్లాడుతున్న తెలంగాణ అయింది. మీ రెండు ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే ఆ రోజు మా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వడం తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు పిలువయ్యారు. తెలంగాణకు మద్దతు సుష్మా స్వరాజ్ గారు ఇంటి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చారండి. అందరికీ ఎప్పుడు కేసీఆర్ గారు సుజాత గారు మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు, అది సర్చ్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు అసలు సచివాలయంలో ఇప్పటివరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపనే జరగలేదు. అయినప్పటికీ రామూర్తి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. రామూర్తి గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం రామూర్తి గారు మీ దగ్గరకు వస్తాను. అసలు సచివాలయంలో ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపనే జరగలేదు. అయినప్పటికీ అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి చెత్తను మొత్తం ఏరువేస్తామనడాన్ని మరి ఏ రకంగా చూడాలి? ఇంకొక ప్రశ్న, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అనడం అది ఎట్లా చూస్తారు మీరు? అసలు మీరు క్వశ్చన్ ఫస్ట్ నుంచి అడగండి, నాకేం వినపడలేదు. ఓకే, రాష్ట్రంలో నూతన సచివాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటివరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. అయినప్పటికీ దాని మీద మాటల యుద్ధం జరుగుతుంది. అయితే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర ఎటువంటి చెత్త ఉన్నా, అంటే సచివాలయంలో ఎటువంటి చెత్త ఉన్నా ఆ చెత్త మొత్తాన్ని పీకి పారేస్తాం అన్నటువంటి మాట అదొక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అంటాం మనం, కానీ తను చీఫ్ మినిస్టర్ అని సంబోధించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు నేను ఇందాకనే చెప్పినండి, ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. 8 ఏళ్ల నుంచి అధికారం కోల్పోయిండ్రు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిన్న అంటాడు, ఈరోజు క్షమాపణ చెప్తాడు, ఈరోజు అన్నాడు
రేపు సచ్చినట్ల క్షమాపణ చెప్పాలి. రేపు మళ్ళీ లేకపోతే దిష్టి బొమ్మలు దగ్గం కాదు. ఈసారి కేటీఆర్ ఇంటి మీద దాడి చేసి జనాలన్నీ కేటీఆర్ ఇంటి మీద తగలబెట్టే పరిస్థితికి వచ్చేటటువంటి ఆ అవకాశం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. కానీ మేము అంత చిల్లర లెక్కలు వీళ్ళలాగా చేయాల్సినటువంటి అవసరం లేదు. చీఫ్ మినిస్టర్ అని అంటారు, కేంద్ర మంత్రిని రండా ముండా అని తిడతారు. వాళ్ళ భాషనే అంత కదా, కొత్తగా వచ్చింది ఏమున్నది? వాళ్ళు నేర్పించిన భాషనే, వాళ్ళు నేర్పించిన సంస్కారమే తెలంగాణలో ఇదో ఊత పదంలాగా మారిపోయింది. ఇష్టం వచ్చినట్ల చెత్తలంతా ఏర్పడేస్తే ఆల్రెడీ చెత్తను ఏర్పడేసింది కదా తెలంగాణ ప్రజలు. అంబేద్కర్ స్టాచ్యూ దాటి పక్కకు ముంగలికి పోతే మన ట్యాంక్ బండ్ ఉన్నది, మురికి నీళ్లు ఉండే ట్యాంక్ బండ్, అలా తీసుకుపోయి వాళ్ళ ఆయన కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు. తీసుకొని పోయి అలా పడేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొబ్బరి నీళ్ళు తాగుతారు, ట్యాంక్ బండ్లు ఉన్న కొబ్బరి నీళ్లు. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పడేసారు, ఇక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ సచివాలయాల నుంచి పై అంతస్తు ఎట్లనైనా కట్టించారు 9 అంతస్తులు, దాని నుంచి డైరెక్ట్ లిఫ్ట్ పెట్టినామంటే డైరెక్ట్ సచివాలయాల్లోకి వెళ్ళి అన్నకే పోతాడు. ఏంటది కొబ్బరి నీళ్ళలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్లకే పోతారు కుటుంబ సభ్యులు మొత్తం. బీఆర్ఎస్ సన్యాసులు అందరూ అళ్ళకే పోతారు. ఇక వీళ్ళ గురించి మాట్లాడేటంత ఓపిక కూడా మాకు లేదండి. దయచేసి తెలంగాణలో 31,000 కోట్ల రూపాయలు రైతు బంధు రైతు రుణమాఫీ ప్రజలకు అందింది కాబట్టి దాన్ని పక్కదారిన పట్టియాలి. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవద్దు, చర్చించుకోవద్దు. 24 గంటలు ఏ ఛానల్ ఒక్క నిమిషం రామూర్తి గారు క్రాస్ టాక్ చేయడం కంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రామూర్తి గారు క్రాస్ టాక్ చేయడం కంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు పూర్తిగా ప్రతిస్పందించండి. ఈ రోజు చీఫ్ మినిస్టర్ తిట్టే రేపు పొద్దున ఇంకెవరు తిడతారో తెలియదు. ఇందాకేమో అనే మోదీ విగ్రహం కట్టుకుంటారా అని ఇట్లా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటట్లు అయిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. 8 నెలలు అధికారం కోల్పోతే ఇంత ఆ సహనాన్ని కోల్పోయినరు వీళ్ళు. అంటే ప్రాణం చుట్టూ నీకు సమాధానం చెప్పలేక తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. అసలు మన ఇష్టం వచ్చినట్టు ఏం మాటలు మాట్లాడుతున్నాం ఇవి? రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడే మాటలు మీకు అసలు మీ నాలుక మీద ఉచ్చరించే మాటలైనా కనీసం తెలంగాణ కృతజ్ఞత, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత. సుజాత గారు రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్ట సుజాత గారు దేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు హాయిగా రిలాక్స్ గా లేవు. ఇప్పుడు సుజాత గారు మీకే ప్రశ్న. మంచుకుంటుండేనా నీకు? సుజాత గారు మీకే ప్రశ్న. సుజాత గారు వినండి. సుజాత గారు మరొక ప్రశ్న మీకే. సుజాత గారు మ్యూట్ చేయండి. అందరూ ఆయనే మాట్లాడతారు. డిబేట్ కాదు, చర్చ లేకపోతే డిబేట్ చేయకుండా ఈయన వచ్చినప్పుడు ఈ ఛానల్. సుజాత గారు మరొక ప్రశ్న మీకు. సుజాత గారు మరొక ప్రశ్న మీకు. వాస్తవంగా బ్రతికున్నటువంటి తండ్రిని చనిపోయి ఇక్కడ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తారా అన్నటువంటి మాటల్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఆగండి రామూర్తి గారు, మీరు ఆగండి. రామూర్తి గారు వెయిట్ చేయండి. అన్ని ఛానళ్ళలో గడ్డగడ్డ పిలిచి ఎట్లన్నా ఖాళీగా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళకి, పని పాట ఏం లేదు. రామూర్తి గారు వెయిట్ చేయండి. ముందాగున్నాం మీతో. మీకు 8 నెలలు మీరు ఆకాశానికి ఎగురుతున్నారు, ఇట్లా తట్టుకోలేకపోతున్నారు. ఆ అధికారంలో నుంచి బయటపడే వరకు చెరువుల నుంచి చేపలు బయటకు పడితే గిలగిల వ్యక్తిగత దూషణల కంటే సబ్జెక్ట్ పైనే మాట్లాడదాం. రామూర్తి గారు కేసీఆర్ గారు చచ్చిపోతాడు, విక్రమ్ పెట్టాలి అని చెప్పు. మీ తరపునే కదా రామూర్తి గారు మీ తరపునే ప్రశ్న సంధించాను మేడం గారికి. మేడం గారిని స్పందించనివ్వండి, చెప్పండి. నేనేం చెప్తున్నా, 10 ఏళ్ల నుంచి పెట్టలేదు ఎందుకు అందరికి వచ్చిన అనుమానం. ఇప్పుడు వాళ్ళు మేము ఇప్పటికి కూడా మాకు అనుమానం రాకుంటుండే, ఖాళీగా ఉన్నది కదా అని చెప్పి అందరు కాముకున్నారు. దాని గురించి ఎవరు చర్చ జరపలేదు. ఎందుకంటే కేసీఆర్ కి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దళిత ముఖ్యమంత్రి, తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి బదులు దొర ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, తన కుటుంబం అంతా ఉద్యోగం ఇచ్చుకున్నాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. మొత్తం తెలంగాణలో ఉన్న భూమిని అంతా సహా చేశారు బీఆర్ఎస్ వాళ్ళంతా. ఇట్లా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముంగలు ఒకటి ఉంటే వెనకాల చేశారు. మేమేమనుకున్నామంటే
కేసీఆర్ కి ఆ జాగా ఖాళీగా పెట్టుకున్నాడు. రేపు పొద్దున ఏమన్నా అవసరం వస్తే కదా కేసీఆర్ వ్యక్తిగత దూషణలు వద్దు. రామూర్తి గారు డిబేట్ ఒక సిస్టమేటిక్ వేలో కండక్ట్ చేస్తున్నాము. వ్యక్తిగత దూషణలు వద్దు, సబ్జెక్ట్ పైనే మాట్లాడదాం మనం. సుజాత గారు తను తొందరపడ్డాడని మీరు కూడా తొందరపడమాకండి. సుజాత గారు ప్రజలను ఉద్దేశించి తెలంగాణ నోరు మంచిగా పెట్టుకొని వాడండి అని చెప్పండి మీ ముఖ్యమంత్రికి. తెలంగాణ యావత్ తెలంగాణ సమాజాన్ని నిందించినప్పుడు భారత కేంద్ర మంత్రిని నువ్వు ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు రన్నగుండా ఈ మాటలు ఎందుకో మాట్లాడలేదు, మీరు బయటికి రాలేదు. అదే రామ్మూర్తి ఎందుకు వచ్చి బయటకు మా ముఖ్యమంత్రి సిగ్గు లేదు, శరం లేదు, మా ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు ఎందుకని లేవు? ఆ రోజు కేంద్ర మంత్రిని పట్టుకుని కిషన్ రెడ్డిని రండముంటే అన్నప్పుడు మీ సోయి మరి ఇప్పుడే వచ్చినది, ఇప్పుడు గుర్తొచ్చినది. మీ వరకు వస్తే గానీ తడిస్తే గానీ ముందాడకుంటే ఏమంటారు? తెలంగాణకు నిధులు దేని వాళ్ళు పదవులు పెట్టుకొని ఏం శాతగాని వాళ్ళని ఏమంటారు? మీరే చెప్పండి. ఆ భాష ఏందో మీరే చెప్పండి. దద్దమ్మలు అంటారు, తెలంగాణ నాశనం చేసిన దద్దమ్మలు మీరు అంటారు. మిమ్మల్ని ఇంకేమంటారు? ఇంతకన్నా మించేమంటారు? సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మూర్తి గారు మీరు నేర్పిన భాషే, మీరు నేర్పిన మాటలే ఈరోజు బయటకు వస్తున్నాయి. దాన్ని అంటే మీరు నేర్పిన భాషనే కదా ఇక్కడ వచ్చేటువంటిది. అంటే మీరు మాట్లాడినప్పుడేమో అది చక్కదనం, ఇప్పుడు మాట్లాడితే అది వ్యతిరేకం అవుతుందా మీకు? ఎస్, నేనేమంటున్నా, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి మాటన విధానం ఏంటంటే తెలంగాణ ఆకాంక్షల్ని సాటడం, తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులెత్తీయడానికి ఆయన వాడిన భాష. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం ప్రాణం అడ్డుపెట్టిన వ్యక్తి కేసీఆర్ గారిని పట్టుకొని నీ విగ్రహం పెడతావా, నువ్వు చస్తావా, ఎప్పుడు చస్తావు అనే ఈ దుర్మార్గమైన కొవ్వెక్కిన మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ రాష్ట్ర సాధకుని అలా మాట్లాడడం తప్పా కాదా? ఈ సభ్య సమాజం ఆయనని ఎట్లా అడ్జేస్తుంది? కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఒక ఔనిత్యాన్ని చాటిన వారు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వారు, తెలంగాణ కోసం సాగు నోట్లో దాకపోయిన వారు, తెలంగాణను అభివృద్ధి చేసిన వారు. కాబట్టి కేసీఆర్ గారిని తిడితే నాలాంటి ఉద్యమకారులు లక్షలాది మంది ఖచ్చితంగా నోరు తెరుస్తారు. మేము అప్పుడే తెలంగాణ ఉద్యమంలో స్టాంక్ బ్యాండ్ మీద ఉన్న ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ పగలగొట్టిన వాళ్ళం. ఈ రోజు చెప్తున్నాము, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఖచ్చితంగా పగలగొడతాం, అక్కడ విగ్రహం లేకుండా చేస్తాం. మేము అధికారం రావడమే మొదటగా చేసే పని అదే. మా కేటీఆర్ గారు కూడా అదే అంటున్నారు. ఆయన ఏదో కొంచెం ఉందాగా అన్నాడు, కానీ మేము మాట్లాడడం. ఈయన భాష మంచిగా లేదు, ఈయన శాస్త్రం మంచిగా లేదు, ఈయన వ్యవహార స్థైలి మంచిగా లేదు, ఈయన మొత్తం అబద్ధాల కోరు. ఒక్క మాట కూడా ఒక్కటి కూడా మొత్తం అబద్ధాలమై 400 అబద్ధాలు ఆడాలు. ప్రజల్ని మోసం చేస్తున్నారు, అటు మహిళల్ని మోసం చేస్తున్నారు, అటు వృద్ధుల్ని మోసం చేశారు, అటు రైతుల్ని మోసం చేశారు, ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రామ్మూర్తి గారు. కోటేశ్వరరావు గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చీఫ్ మినిస్టర్ను పిలవాల్సినటువంటి పదాన్ని తీసి చీఫ్ మినిస్టర్ అనడాన్ని మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు? మీరు ఊకే అదే క్వశ్చన్ అడుగుతున్నారు. కేసీఆర్ గారిని విగ్రహం పెట్టాలైనా ఎప్పుడు చేస్తాడు అనడం తప్పు. ఆ ప్రశ్న కూడా మేము సంధించాం. లేలే, ఆ ప్రశ్న కూడా కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించాం మేము. ఎప్పుడు ఇందాకే అది అనడం తప్పా కాదా? ఒక బతుకున్న ఉద్యమకారుని, ఒక 10 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తిని, సీఎం చేసిన వ్యక్తిని అలా అనడం తప్పు కాదా? ఇందాక విశ్లేషకులు కూడా అదే పాట చెప్పారు, అది తప్పు అలాంటి మాటలు మాట్లాడటం అని. చెప్పండి కోటేశ్వరరావు గారు. నేను మరొకసారి చెప్తున్నా, అవాంఛనీయ పదజాలం ఎవరు చేసినా తప్పే, అది ఎవరికి గౌరవప్రదం కాదు.
ఇప్పుడు రామ్మూర్తి గారు ఉద్యమంలో ఉత్సాహం కలిగించడానికి మా కేసీఆర్ ఎలా మాట్లాడారన్నారు. ఓకే, దాన్ని కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. 2014 ముందు ఆ విధంగా మాట్లాడారు. కానీ 2014 నుంచి అధికారం కోల్పోయేంత వరకు మీడియా సమావేశాల్లో కానీ ఇతరత్ర సందర్భంలో కానీ ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష ఏమిటి? జర్నలిస్టులను కూడా అవమానించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందువలన ఎవరు ఎప్పుడు చేసినా కానీ ఉద్యమం సందర్భంగా కానివ్వండి, ఆ తర్వాత కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సభ్య సమాజంలో సంచరించేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చౌకబారు మాటలు, చౌకబారు వ్యవహారాలు చేయడం అనేటువంటిది అవాంఛనీయము. అది ఎవరికి గౌరవప్రదం కాదని నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. అదే కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, రామ్మూర్తి గారైనా, కాలువ సుజాత అయినా, కోటేశ్వరరావు అయినా ఎవరైనా దానికి మినహాయింపు ఉండదు. అలాగే రామ్మూర్తి గారు ఇప్పుడు ఏ విధంగా అయితే విశ్లేషకులు చెప్పారో ఎవరు మాట్లాడినా అది అభ్యంతరమే. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు మాట్లాడినా అభ్యంతరకరమే. దాని తర్వాత అసలు ప్రతిష్టాపనే జరిగినటువంటి చోట అన్నీ తీసి పాడేస్తానని కూడా ఎంత మాత్రం కూడా సమంజసం కాదని బీఆర్కే న్యూస్ భావిస్తుంది. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏ రకంగా స్పందిస్తారో మీ కంక్లూజన్ చేయండి. చెప్తున్నాను, చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. నేను ఈ సమాజానికి కూడా తెలియాలి. మేమే కాదండి, తెలంగాణలో ఉన్న మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైన అమరవీరుల స్తూపం పక్కన వాళ్ళు అమరవీరుల స్తూపం పక్కన ఆయన విగ్రహం పెట్టడం చాలా దుర్మార్గం. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్నోడు కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైనా పని చేసినోడు కాదు, ఈ తెలంగాణ బిడ్డ కాదు. ఆయనకు బొచ్చడి ప్లేస్ ఉన్నది రాష్ట్రంలో, దేశంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లేస్ ఉన్నాయి, హైదరాబాద్ లో మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అంత విషపూరితమైన వాతావరణంలో మరి సెక్రటేరియట్ ఎదురుగా పెట్టాల్సిన అవసరం ఉన్నది? ఆయన ఏమైనా అంబేద్కరా? కంక్లూజన్ ఆయన ఏమైనా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకరా? ఆయన తెలంగాణ బిడ్డ ఒక పివి నరసింహరావా? ఎందుకు పెట్టాలి? ఎందుకు అంత అంత పక్కడిబందిగా దాన్ని అంత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది? అంత సంకుచిత స్వభావం ఎందుకు? అందుకే తీసేస్తామంటున్నాం, కంక్లూడ్ చేయండి. తొలగిస్తామంటున్నాం. అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం, నవీన్ యాదవ్ గారు. ఉండాల్సింది తెలంగాణ అమరవీరుల స్తూపం, అక్కడ ఉండాల్సింది తెలంగాణ వాదుల విగ్రహాలు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి చనిపోయిన వాళ్ళ విగ్రహాలు. వీళ్ళెవరండి? ఎట్లా పెడతారండి? నవీన్ యాదవ్ గారు, ఇది నవీన్ యాదవ్ గారు, కాదు. ఆయన భాష కూడా మార్చుకోవాలి. నవీన్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఆయన ఆగుతారు. మీ మాట వినబడతాలేదు యాంకర్ గారు, అది ప్రాబ్లం. ఓకే ఓకే. ఏమంటున్నానంటే మీ వాయిస్ బాగలేదు బ్రదర్. ఈ గొర్రెల స్కామ్ అన్నారు, ఫోన్ టాపింగ్ అన్నారు, ఇవన్నీ పక్కన పెట్టి విగ్రహాలలో తీసుకొచ్చి ఈ టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అగ్గి ఇంకా తెలంగాణ ప్రజలు ఎంతమంది పనులు తీసుకుందాం అనుకుంటున్నారు? ఈ టిఆర్ఎస్ వాళ్ళు కాలగర్భంలో కలిసిన పార్టీ కాబట్టి ఇంకెంతమంది ప్రజలను అసలు బాధ్యత చేద్దాం అనుకుంటున్నారు? అగ్గి రాజేసి ప్రజలను అభివృద్ధి సార్ ఎన్నో బిల్లు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలను పక్కదో పట్టేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి కాళేశ్వరంలో స్కాము, గొర్రెల స్కాము. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పాల్గొన్న కల్వ సుజాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే బొమ్మర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజకీయ లబ్ధి కోసమే ఇరు పార్టీలు మాటల యుద్ధం చేస్తున్నానలో సందేహమే లేదు. అభివృద్ధిపై, రాష్ట్ర అభివృద్ధిపై పెట్టాల్సినటువంటి దృష్టి ఇరు పార్టీలు కేవలం తన ఆధిపత్యం కోసం మాత్రమే పెడుతున్నాయనడంలో సందేహం లేదు. దీనిపై ప్రజలు సైతం ఆలోచించాలి. అట్లాగే బీఆర్కే న్యూస్ కూడా ఇట్లాంటి సందర్భాన్ని ఎప్పుడూ వేలెత్తి చూపెడుతూనే ఉంటుంది.